ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోను మొదలుపెట్టే ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక ఈరోజు బాబా గారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ గుర్తుంచుకో, ఈరోజు నీ దగ్గరకు ఈ వ్యక్తి ఈ వార్తతో నీ దగ్గరకు రాబోతున్నారు. మరి వారెవరో, ఆ వార్త ఏమిటో ఇప్పుడే నీవు తెలుసుకొని తీరాలి అంటున్నారు. మరి బాబాగారు ఈ సందేశాన్ని మనకు దేనిని ఉద్దేశించి చెప్పబోతున్నారో, ఆ వ్యక్తి మన దగ్గరకు ఏమి వార్తతో రాబోతున్నారో తప్పక తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, అలాగే ఇలా ఏ సమస్య ఉన్నా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఫోన్ ద్వారా తెలియపరుస్తారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9043637512. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, నీ మనసులో నువ్వు దేని గురించి అయితే కలత చెందుతూ ఉన్నావో, దేని గురించి అయితే నా సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని నాకు నీవు ఇంకా చూపివ్వలేదు బాబా అని బాధపడుతూ ఉన్నావో, ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని ఈరోజు నేను నీకు ఒక వ్యక్తి ద్వారా నీకు మంచి పరిష్కార మార్గాన్ని చూపివ్వబోతున్నాను. ఆ వ్యక్తి రాక ద్వారా నీ జీవితంలో ఎన్నో అనుకోనటువంటి కొన్ని మలుపులు తిరగబోతున్నాయి. కాబట్టి ప్రశాంతంగా ఉండు. ఈ మానవ మృగాల విధ్వంసం వలన నీవు చాలా నష్టపోయావు. ఎంతోమందిని నమ్మి ఎన్నో రకాలుగా నీవు మోసపోయావని నాకు బాగా తెలుసు. కాబట్టి నువ్వు వాటి గురించి పూర్తిగా మర్చిపోయి ఇప్పుడు నీ కోసం రాబోతున్నటువంటి అదృష్టాన్ని ఒక్కసారి గుర్తుకు చేసుకో. చూడు, ఒకరిని నాశనం చెయ్యాలి అని అనుకునేవారు చివరికి వారే నాశనం అయిపోతారని నిన్ను బాధ పెట్టిన వారికి ఇంకా సరిగ్గా తెలియలేదేమో. కాబట్టి అది వారి కర్మ ఫలితం. నీవు వారి గురించి అసలు పట్టించుకోకుండా వారికి కర్మ అనేది ఏ విధంగా వస్తుందో, ఆ వచ్చిన నాడు వారు ఏ విధంగా బాధపడతారో అది వారే తెలుసుకొని నిన్ను తప్పకుండా క్షమించమని వేడుకుంటారు. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదని వారికి అర్థం కావడం లేదు కాబోలు. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అంతా కూడా ఒక పెద్ద నక్షత్రంలా అది ఎలా ప్రకాశిస్తుందో వారు ఊహించలేకపోతున్నారు. కాబట్టి నీకు కూడా నీకు తగిన విధంగా, నీ టాలెంట్కి తగిన విధంగా, నీ మైండ్ సెట్కు తగిన విధంగా నీ జీవితాన్ని నీవు చక్కబెట్టుకోబోతున్నావు. అది కూడా నా అనుగ్రహంతో ఈ సాయి నీకు ఇస్తున్నటువంటి మంచి అవకాశంగా భావించు. చూడు, నీవు అతి కొద్ది రోజుల్లోనే గొప్ప నక్షత్రంలా ప్రకాశించి నిన్ను బాధ పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో వెలిసినటువంటి చీకటికి తిరిగి మరలా నీవే వారిని ఒక మంచి వెలుగుతో ప్రకాశింపచేసేలాగా, వారికి తెలిసి వచ్చేలాగా చేయబోతున్నావు. నీ సొంత సమయం కోసం నీవు ఏచి ఉండు. ఇప్పటి వరకు నీ సమయం అది నీది కాదని తెలుసుకో. ఇప్పుడు నీ సమయం రాబోతుంది. నీవు కూడా నీ జీవితంలో నీవు అద్భుతమైనటువంటి అదృష్టంతో కూడినటువంటి జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నావు. ఇక నిన్ను ఎవరైతే బాధకు గురి చేశారో వారికి తప్పకుండా గుణపాఠం అనేది చెప్పబోతున్నాను. నీ కోరిక అతి త్వరలోనే నెరవేరబోతుంది. కాబట్టి నా అద్భుతాలను నువ్వు పొందేందుకు సిద్ధంగా ఉండు. ముందుగా నీకు అన్ని విధాలుగా తెలియపరచడం కోసమే ఈ విధంగా ఒక సందేశం ద్వారా నీకు ఈ మాటలన్నీ కూడా వినిపిస్తున్నానని తెలుసుకో. అతి చేరువలోనే నీవు విజయానికి దగ్గరలో ఉన్నావని మర్చిపోవద్దు. ఏం జరిగినా కానీ నీ సహనాన్ని మాత్రం నీవు అస్సలు కోల్పోవద్దు. నీకు కావాల్సింది ఇప్పటికే నేను రాసి పెట్టాను, అదంతా కూడా పూర్తయింది. దానికోసం నేనే స్వయంగా రావాలంటే అది కుదరదు కదా. కాబట్టి నీ కోసమై ఒక మంచి అంటే ఒక అవకాశాన్ని, అలాగే ఒక మార్గాన్ని చూపెట్టడానికి ఒక మనిషి నీ దగ్గరకు వస్తాడు. అది నీ సన్నిహితుడు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ స్నేహితురాలు కావచ్చు, లేదా నీ బంధువర్గంలో ఎవరైనా ఒక వ్యక్తి కావచ్చు. నీవు దేని గురించి అయితే బాధపడుతున్నావో ఆ బాధకు తగినటువంటి పరిష్కారాన్ని, అలాగే నీకేదైనా సహాయాన్ని ఆ వ్యక్తి ద్వారా నీకు తప్పక అందజేస్తాను. నీకు ఒకటే గుర్తు, ఇది బాబా చేస్తున్నటువంటి లీల అని ఒక్కసారిగా నీవు నీ మనసుకు అనిపించకుండా ఉండకపోతే అప్పుడు నన్ను అడుగు బిడ్డ. నీ మనసుకు పూర్తిగా అర్థమవుతుంది ఇది బాబా చేస్తున్నటువంటి లీలే. బాబానే స్వయంగా ఇతన్ని నా దగ్గరకు పంపించాడు. ఇతను లేదా ఈమెను నా దగ్గరకు పంపించింది కేవలం నా బాధ గురించి అర్థం చేసుకొని వారు ఏదో ఒకటి దారి చూపేందుకు నా కోసం వచ్చారని నీవు తప్పకుండా నీ మనసులో అనుకుంటావు.
చూడు, నేను నీకు కావాల్సినంతా కూడా సిద్ధంగా ఉంచానని చెప్పాను కదా. పగడ్బందీగా నిన్నెవరైతే బాధ పెట్టారో వారికి కూడా అర్థం కాకుండా నీ జీవితం ఎలా అద్భుతంగా మలుపు తిరగబోతుందో చూసి వారు కూడా ఆశ్చర్యపోతారు. అసలు వీరు ఇంత తక్కువ సమయంలో అంత బాగా అంత ఎత్తుకు ఎలా ఎదిగారు అని నిన్ను చూసి తప్పకుండా అనుకుంటారు. నిన్ను చూసి వారు ఏ విధంగా అయితే నిన్ను అనరాని మాటలు అన్నారో ఆ మాటలన్నీ కూడా వారు వెనక్కి తీసుకుంటారు. నిన్ను క్షమాపణ వేడుకుంటారు. అలాగే నిన్ను నీ అదృష్టాన్ని చూసి ముక్కున వేలేసుకుంటారు. ఇంత తక్కువలో వీడిలా ఎలా ఎదిగాడు, ఎలా సంపాదించాడు, ఎలా వీరి కుటుంబంతో మొన్నటిదాకా ఎప్పుడూ కూడా ఏడుస్తూ బాధలతో చిక్కుముళ్ళలో ఉన్న వీడు ఇంత త్వరగా ఎందుకు ఇలా ఆనందంగా అద్భుతంగా మారిపోయాడే అని నేను బాధ పెట్టిన వారు అనుకుంటారు. నీకోసం నేను అన్నీ సిద్ధం చేశానని ఎందుకు చెప్పానంటే, నీకు ఏ సమస్యకైతే పరిష్కారాలు కావాలో ఆ పరిష్కారాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాను అంటున్నాను. నీకు కావలసినటువంటి ధన సహాయాన్ని అందిస్తాను. చూడు, నాకు నీవు ధన్యవాదాలు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉంటావనుకుంటున్నాను. భగవంతుడి యొక్క సంబంధం వైపు నీవు ఒక్క అడుగు వేస్తే నా మనసు భవబంధాల వైపు 10 అడుగులు వేస్తుంది. ఇక నీ కోసం నా ధ్యానం అని నువ్వు ఎప్పుడైతే అంటావో నీపైనే నా ధ్యాస అని నేనంటాను. చూడు బిడ్డ, ఈ జీవితం అనే చదరంగంలో నీవు పావు. నిన్ను ఆట ఆడించేటటువంటి ఆటగాడిని నేను. నిన్ను గెలిపిస్తాననేది, ఓడిస్తాననేది, దారి చూపిస్తాననేది, దరి చేర్చుకుంటాననేది అంతా కూడా నా ఇష్టం, నా ఆధీనంలో ఉంటుంది. నీవు నా ఆధీనంలో ఉన్నావని మర్చిపోవద్దు. కాబట్టి ఇప్పుడు నీవు గెలిచే సమయం వచ్చింది. భగవంతుడు ఎవరికీ కూడా నిర్లక్ష్యమైనటువంటి జీవితాన్ని అస్సలు ప్రసాదించడు. కానీ ఆ చింతను భరించేటటువంటి మానసిక బలాన్ని మీరు కోరితే తప్పకుండా ఆయన అందిస్తాడు. అదే ఈరోజు నేను నీకు అందివ్వబోతుంది. సమయం గడుస్తున్న కొద్దీ బాబా నాకు ఇచ్చేటటువంటి ఆ అదృష్టమైనటువంటి పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తున్నావు కదూ. ఆందోళన నీకు అధికమవుతుంది కదూ. చూడు బిడ్డ, ఏమీ కంగారు పడనవసరం లేదు. సమయానికి నీకు అన్నీ అందుతాయి. నేను నీ తండ్రిని చెబుతున్నాను, నీ బాబాను చెబుతున్నాను. నీవు నిశ్చితంగా ప్రశాంతంగా కూర్చొని ఉండు. నీవు కోరుకున్న విధంగా అన్నీ చక్కబడకపోతే అప్పుడు తిరిగి నువ్వు నన్ను ప్రశ్నించు. బాబా, ఏమిటి బాబా నువ్వు చెప్పిన దానికి చేసిన దానికి ఏమీ కూడా పొంతన లేదని అప్పుడు నీవు నన్ను ప్రశ్నించు. నేనేమీ కూడా బాధపడను. నువ్వు నన్ను అడిగేటటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం ఈరోజు నేను నీకు చూపివ్వబోతున్నాను. నీవు మనసా వాచా కర్మన బాబా బాబా అనుకుంటూ ప్రతి నిమిషం నన్ను ఎన్నిసార్లు ధ్యానించావో, ఎన్నిసార్లు నన్ను పిలిచావో నాకు మాత్రమే తెలుసు. నీవు పిలిచినటువంటి ప్రతి పిలుపుకు సమాధానం ఈరోజు నీకు దక్కబోతుంది. ఆనందంగా, సంతోషంగా ఆ రామయ్యను కూడా మనస్ఫూర్తిగా మనసులో వేడుకొని ఈ రోజు నుండి నీ జీవితంలో ఉన్నటువంటి చీకట్లన్నీ కూడా తొలగించబోతున్నానని ఆ రామయ్య సాక్షిగా నీకు ప్రమాణం చేసి చెబుతున్నాను. సంతోషంగా గడుపు. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.